తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం తెలంగాణ ఉద్యమం చేసేందుకు ఏర్పడ్డ పార్టీ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. బీఆర్ఎస్ పార్టీగా అవతరించింది. 25 సంవత్సరాల రద్దుచోత సభ వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరుపుకున్న పరిస్థితి నెలకొంది. అసలు బీఆర్ఎస్ సభ ఎలా సాగింది? అసలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మాటలు అసలు ప్రజల వరకు వెళ్ళాయా? అసలు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర సాధన కోసం ఏర్పడ్డ పార్టీ పరిస్థితి 25 సంవత్సరాల తర్వాత ఎలా ఉందో అనే అంశానికి సంబంధించి బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ ఉన్నారు. వారు సార్ చెప్పండి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడ్డ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ బీఆర్ఎస్ పార్టీగా అవతరించింది. 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. రజత సభ వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగింది. ఆ సభలో కేసీఆర్ అన్న మాటలు కానీ, ఆ సభ సారాంశం కానీ, అసలు ఏంది, అసలు ఆ సభ ముఖ్య ఉద్దేశం ఏంది, ఆ ప్రజల వరకు వెళ్ళిందా, అసలు ఏంది పరిస్థితి? ఒక రాజకీయ పార్టీ సుదీర్ఘకాలం పాటు అంటే 10 సంవత్సరాలు తెలంగాణని పాలించినటువంటి పార్టీ. అంతకంటే ముందు మొత్తం ప్రజలందరూ కూడా ఒక రాజకీయ పార్టీగా మరి తమ పార్టీగా భావించి ఒక ఉద్యమ పార్టీని అధికారం తీసుకొచ్చే విధంగా పనిచేసినటువంటి పార్టీ. అయితే ఈ పార్టీ 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలకు భిన్నంగా పనిచేసింది అనేది అది అందరికీ అంటే జగమెరిగిన సత్యం. అయితే నిన్న జరిగినటువంటి సభ ఒక బలమైన పార్టీగా గ్రామ స్థాయిలో ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి పార్టీ ఆ సభ ఏర్పాటు చేయడంలో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. అయితే ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, కొన్ని ప్రధానమైనటువంటి అంశాలని మనం పరిశీలించినప్పుడు ప్రధానమైనది భూమి గురించి మాట్లాడాడు కేసీఆర్ గారు. భూమి ధరలు పడిపోయాయని, ఇది పాలక వర్గాలు సిగ్గుపడాల్సినటువంటి విషయం. కేసీఆర్ కానీ కేసీఆర్ని సపోర్ట్ చేసేటువంటి ఆర్థిక నిపుణులు కానీ సిగ్గుపడాలి. ఎందుకంటే తెలంగాణ తీసుకొచ్చింది ప్రజలందరికీ హక్కులు రావాలని, ప్రజలందరికీ భూములు, ప్రజలందరికీ సంపద రావాలని. ఇవాళ నువ్వు భూముల రేట్లు పెంచేస్తే ఇవాళ కనీసం లోయర్ మిడిల్ క్లాసు పేదవాడు కాదు, అప్పర్ మిడిల్ క్లాస్ వాడు కూడా హైదరాబాదులో ఒక 100 గజాలు కొనుక్కొని ఇల్లు కట్టుకోలేని పరిస్థితిని సృష్టించింది కేసీఆర్. భూములు పెంచుకోవడం అంటే గొప్పనాది. భూములు ప్రజలందరికీ అందుబాటులోకి ఉండాలి. పేదవాడి నుంచి మధ్యతరగతి ఉద్యోగస్తులందరికీ కూడా భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకోవడానికి. ఇవాళ 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఒక్క పట్టా ఇవ్వలేదు. పేద ప్రజలు గతంలో పోరాటాలు చేసి జైళ్ళ పాలయ్యి ఇప్పటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇళ్ల స్థలాల కోసం ఇల్లేసుకుంటే తలలు బగలగొట్టి జైల్లోకి పంపినటువంటి కేసీఆర్ ఒక్కరికి కూడా పట్టా ఇవ్వలేదు. భూమి గురించి మాట్లాడాడు. రెండోది తెలంగాణ ఆగమైంది. ఇప్పుడు తెలంగాణలో ఎవరికి ఏది జరిగింది సరే, కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయడం కాదు, అది వచ్చి 15 నెలలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మన ప్రభుత్వం అంటేనే విమర్శించాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షం అంటే నిర్మాణాత్మకమైనటువంటి సహకారం అందించడము, విమర్శనాత్మకమైనటువంటి ప్రభుత్వాన్ని ఒక సరైన దారిలో పెట్టేటువంటిది. ఇవాళ బీసీ జనగణనలో ఈ ప్రధాన ప్రతిపక్షం పాల్గొనలేదు. బీసీ వ్యతిరేక నిన్న చూసాం. ఎందుకంటే ఆ వరంగల్ డిక్లరేషన్లో బీసీలకి మేము కూడా కేంద్ర ప్రభుత్వము 42% ఇవ్వకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వము 42% సీట్లని బీసీలకి కేటాయిస్తామని మాట్లాడతామనుకున్నావు. నువ్వు బీసీల గురించి మాట్లాడలేనటువంటి నీ ప్రభుత్వము భవిష్యత్తులో నీ పార్టీ ఎవరికి కావాలని చెప్పు. తెలంగాణ సమాజంలో సగభాగం ఉన్నటువంటి, సగానికి పైగా ఉన్నటువంటి బీసీల గురించి నీ 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 సభలో ఒక మాట మాట్లాడినప్పుడు నీ పార్టీని తీసుకుపోయి మరి చెత్తకుప్పల వారేసాల. రెండోది ఇక అవినీతి గురించి ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు మనం చూస్తూ ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక చిన్న బిట్టుకు పనిచేసినటువంటి ఒక అధికారి ఇంట్లో 300 కోట్ల రూపాయలు దొరికినాయి. ఎవడబ్బా సొమ్మ ఇదంతా? ప్రజలని పన్నులు కట్టి ప్రజల ముక్కు విండి వసూలు చేసినటువంటి డబ్బులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వాటికి సంబంధించిన ఆస్తుల నుంచి ఒక్క అధికారిని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఎవరైతే ఎంతమంది అయితే ఈ ప్రాజెక్టుల కింద ఆఫీసర్స్ ఇంజనీర్లు కానీ, ఈ సంబంధిత మంత్రులు కానీ, సంబంధిత అధికారులు కానీ, వీరందరినీ కూడా చట్టబద్ధంగా వీరి ఆస్తుల మీద ఎంక్వైరీలు చేసి
వీరందరినీ ప్రజా కోర్టులు నిలబెట్టాలి, చట్ట ప్రకారం కోర్టుల ద్వారా వీళ్ళని శిక్షించాలి. లేకపోతే మళ్ళీ 5 ఏళ్ళు వచ్చి 5 ఏళ్ళ దాకా ఆగడం అంటే మళ్ళీ పాత కథనే మొదలవుతుంది. ప్రధానంగా కేసీఆర్ అన్న అంశాన్ని చూసుకోవచ్చు. పేద ప్రజలకు ఇండ్లు కట్టుకునేందుకు నేను స్థలాలు ఇచ్చాను, ఆ స్థలాల కోసం బుల్డోజర్లతో నేను చదును చేసి స్థలాలు ఇస్తే ఆ స్థలాలలో ఇల్లు కట్టుకున్న వ్యక్తులకు కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లతో కూలుస్తున్నాను. కేసీఆర్ హయాంలో 10 ఏళ్లలో పేదల కోసం పట్టాలు ఇచ్చారని చెప్తున్నారు, అది నిజమా? కేసీఆర్ హయాంలో ఒక పట్టా ఇవ్వలేదండి, అదైతే అబద్ధం. డబుల్ బెడ్రూమ్లు అని కట్టారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇల్లు ఉంటే ఆ ఇల్లు మన ఇంటికి అత్తగారింటికి అత్తమామ వస్తే, అల్లుడింటికి అత్తమామ వస్తే ఎక్కడ పడుకోవాలా, నేను బ్రహ్మాండమైనటువంటి ప్రజల్ని మోసం చేయడానికి 7 లక్షల డిజైన్ బిల్డింగ్ చేశారు. ఇవాళ అనేక గ్రామాలల్లో, అనేక జిల్లాలలో, ఇప్పుడు ఉదాహరణకి నిజామాబాద్లోనే ఇటు నాగారంలో జిల్లా కలెక్టర్ని ఆనుకొని అవన్నీ కూడా శిథిలావస్థకు వచ్చేసినాయి, ఎవరికి ఇవ్వలేదు. కొన్ని దగ్గర ఎక్కడైనా ఇక్కడ పక్క బాన్స్వాడలో అక్కడ ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇంకా కొన్ని ప్రాంతాలలో కొంతమంది లీడ్ తీసుకొని చేసిండొచ్చు, కానీ 90% వీళ్ళు డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు. ఎక్కడో కొన్ని దగ్గర చేసి, ఇప్పుడు సరే అక్కడ ఏం జరిగింది, హైదరాబాద్లో జరిగినటువంటి ప్రభుత్వం మీద ఒత్తిడి ఉందా, ఏది ఉందా, అది ఒక్క దగ్గర ఎక్కడో జరగవచ్చు, కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు. ప్రధానంగా ఇంకో అంశం చూసుకోవచ్చు. నంబర్ 1 ఉన్న రాష్ట్రాన్ని 14వ స్థానానికి పడేశారు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక విలన్ పార్టీ అని చెప్పి అన్న అంశాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు కాంగ్రెస్ విలన పక్కకు పెడితే నెంబర్ 1 ఎందులో నెంబర్ 1 తెలంగాణ రాష్ట్రం విడిపోతున్నప్పుడు 30,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రము ఇవల్ల 7 లక్షల కోట్ల అప్పు, ప్రతి నెల 6,000 కోట్ల వడ్డీ కడతా ఉంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కడితే అది ఏ ప్రభుత్వం అన్నా కట్టాలి అప్పు తీసుకున్నప్పుడు. ఈ దేంట్లో నెంబర్ 1 ఇవాళ ఉద్యోగాలు ఎవరిని ఇంటికొక ఉద్యోగం ఇస్తామన్నారు, దళితులకు 3 ఎకరాలు ఇస్తామన్నారు. నెంబర్ 1 అంటే దేంట్లో? తెలంగాణ ప్రజల్లో ఏమైనా కొనుగోలు శక్తి పెరిగిందా? గతంలో తెలంగాణ రాకంటే ముందు ఉన్నటువంటి 1 ఎకరం ఉన్నటువంటి ఎవరైనా వ్యవసాయ కూలీగా 1 ఎకరం ఉన్నటువంటి రైతు ఏమైనా 4 ఎకరాలు సంపాదించిన ఏ ఊర్లన్నా చూపిస్తారా? వ్యవసాయ కార్మికుడు కుటుంబంలో, లేదా ఒక దళితుడి కుటుంబంలో, లేక పేదల కుటుంబంలో ఎవరైనా ఆ రోజు కంటే ఏమైనా విద్యాపరంగా కానీ లేదా సంపద పరంగా కానీ ఎవరైనా అభివృద్ధి చేసినట్టు చూపిస్తారా? దేంట్లో నెంబర్ 1? మీరు భూములు కబ్జాలు చేసి గత ప్రభుత్వాలు, ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటం నాటి భూములు కానివ్వండి, నక్సల్బరి పోరాటం తర్వాత జరిగినటువంటి తెలంగాణలో జరిగినటువంటి భూములు కానీ దొరల నుంచి గుంజుకుంటే ఆ భూములని మళ్ళీ కేసీఆర్ వచ్చిన తర్వాత ధరణి పేరుతోని లాగేసుకున్నారు. దీంట్లో నెంబర్ 1? దేంట్లో నెంబర్ 1? ప్రధానంగా ఇంకో అంశం చూసుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ సభ సక్సెస్ అయినట్ల, ఆ శ్రేణులో సంతోషంగా ఉన్నట్ల నిన్నటి సారాంశాన్ని అంటే ఒక రాజకీయ పార్టీ తమ లక్ష్యం కోసం పెడతారు, ఏదైనా వాళ్ళ ఇంటర్నల్గా అంతర్గతంగా ఎట్లా సక్సెస్ అయింది అనేది వాళ్ళు చెప్పుకుంటారు. బయట మీడియాలో కానీ ఇతర విమర్శకులు జరగలేదంటారు ప్రతిపక్షము. ఇప్పుడు జనాన్ని సమీకరించారు, ఆ జనాలని కూడా డబ్బులు ఇచ్చి ప్రతి రాజకీయ పార్టీ, ఒక కమ్యూనిస్ట్ పార్టీలు లేదా బహుజన పార్టీలు లేదా ప్రజాస్వామ్యవాదులందరూ స్వచ్ఛందంగా పాల్గొంటారు. అవన్నీ కూడా డబ్బులు తలా ఇన్ని డబ్బులు ఇచ్చి, అందరికీ తెలుసు డబ్బులతో సమీకరణ లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించిన పార్టీ. ఆ పార్టీ దగ్గర నిధులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారే చెప్పారు, మా దగ్గర 1000 కోట్ల రూపాయలు మా అకౌంట్లో మూలుగుతున్నాయని. వాళ్ళ ఇంట్రెస్ట్ వస్తుంది, ఒక్క నెల ఇంట్రెస్ట్ ఖర్చు కాదు వాళ్ళకి. కాబట్టి ఆ సభ, ఆ పార్టీకి ఆ సమీకరించడం పెద్ద సమస్య కాదు, అది పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మొత్తంగా చూసుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. రజతోత్సవ సభ 25 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తయింది. ఆ పూర్తయిన సందర్భంగా ఒక వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో సభనైతే ఏర్పాటు చేయడం. సభ సారాంశం ముఖ్యంగా ఆ పార్టీ నేతలైతే సభ సక్సెస్ అయిందని చెప్తారు, కానీ ఎవరైనా సరే జన సమీకరణ లేనిది రాజకీయ పార్టీలు సభ సక్సెస్ కావు. అందులో భాగంగా డబ్బులు ఇచ్చి, అదే జన సమీకరణ అంటే డబ్బులతో కూడుకున్న పని కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రాంతానికి వచ్చిన వారందరూ కూడా జన సమీకరణ చేయడం వల్లనే వచ్చారు. ఆ సభ సారాంశం అది. ముఖ్యంగా దాంట్లో తెలంగాణ రాష్ట్రం అప్పుడు నెంబర్ 1 ఉండే, ఇప్పుడు ఎందుకు 14వ స్థానానికి వెళ్ళిపోయింది అనేది. అప్పుడు మీరు దేంట్లో నెంబర్ 1? పేదలకు పట్టాలు ఇచ్చుట్లో నెంబర్ 1, దళితులకు 3 ఎకరాల భూములు ఇవ్వడంలో నెంబర్ 1, దేంట్లో నెంబర్ 1 అని చెప్పాలి. కానీ ఎక్కడ కూడా ఆ సమస్య దానికి అంతటికి సంబంధించి ఎప్పుడు కూడా చెప్పలేని పరిస్థితి. అప్పులు చేయడంలో
నెంబర్ 1, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడంలో నెంబర్ 1 అనేది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకోవాల్సిన అంశం ఇది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తుందో ఆ కాంగ్రెస్ పార్టీని విలన్గా చూడడం అంటే ఆ రాజకీయ పార్టీల్లో విమర్శలో భాగమే. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే ఆ ఉద్యమ పార్టీగా అవతరించిన పార్టీ నేడు 25 సంవత్సరాల రజతోత్సవ సభ చేసుకోవడం దానికి అంతటికి సంబంధించి ప్రాధాన్యత సంతరించుకున్నదని చెప్పవచ్చు. ఇది కెమెరా అజిమ్తో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.